నమస్తే అండ్ వెల్కమ్ టు బ్రాండ్ హైదరాబాద్. కోటి జనాభా, అటు ఇటుగా అరకోటి వాహనాలు ఉన్నవేమో అవే రోడ్లు. ముందుకు సాగలేం, వెనక్కు వెళ్లలేం. రోడ్డెక్కమంటే ట్రాఫిక్ ఉచ్చులో చిక్కుకున్నట్టే. భాగ్యనగర ప్రజల సహనానికి పరీక్ష పెడుతోంది నగర ట్రాఫిక్. లక్షల వాహనాలు రోడ్లను ఆక్రమించేస్తుంటే నగరంలో నడిచేందుకు కూడా జాగా కరువవుతోంది. స్కై ఓవర్లతో సమస్య తీరుతుందా? మెట్రోతోనైనా పరిష్కారం దొరుకుతుందా? ప్రభుత్వ ప్రణాళిక ట్రాఫిక్ చక్రబంధం నుంచి విముక్తి కలిగిస్తుందా? విశాలంగా ఉండే రోడ్లపై ఆరాంగా నడుచుకుంటూనో సైకిల్ తొక్కుకుంటూనో వెళ్లేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ రోడ్లపై నడవాలంటేనే భయం. బండెక్కాలంటే పద్మవ్యూహం. కాంక్రీట్ జంగల్లో రోడ్లను లక్షల వాహనాలు కమ్మేస్తున్నాయి. ముప్పై సంవత్సరాల వెనక్కి వెళితే హైదరాబాద్ రోడ్డుపై దర్జా వలకబోసిన కారు అంబాసిడర్. అప్పట్లో అదే స్టేటస్ సింబల్. ఒకవేళ ఫియట్ లాంటి కారు రోడ్డెక్కితే అప్పట్లో అదో పెద్ద వింత. ఇక స్కూటర్లు, లూనాల్ లాంటి టూ వీలర్లు అక్కడక్కడా కనిపించేవి. ఎటు చూసినా సైకిళ్లు, 3 చక్రాల రిక్షాలే. రోడ్లన్నీ విశాలంగా ఉండేవి. ట్రాఫిక్ సమస్య అంటే ఏంటో తెలియని రోజులవి. హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్. 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదూర్. రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్. చూద్దామంటే రిక్షాలు లేవు. సైకిళ్ల సందడే కనిపించడం లేదు. ఎటు చూసినా పడవల్లాంటి కార్లే. రోడ్ల పొడవునా సందు చూసుకుని దూసుకెళ్లే బైకులే. కాలంతో పాటు కల్చర్ మారిపోయింది. లోహ విహంగాలతో కాంక్రీట్ జంగిల్ నిండిపోయింది. లక్షల సంఖ్యలో పెరిగిన వాహనాలు నగర రోడ్లను కమ్మేస్తున్నాయి. ఏ రోడ్డు మీదైనా, ఏ గల్లీలో చూసినా కార్లే కార్లు. వందల సంఖ్యలో పరిగెత్తే కార్ల మధ్య అక్కడక్కడ ఆటోలు, సిటీ బస్సులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ జనాభా కోటి దాటితే వాహనాల సంఖ్య అరకోటిపైనే. మహానగరంలో ప్రతి కిలోమీటర్ విస్తీర్ణంలో వాహనాల సంఖ్య ఎంతో తెలుసా? 17,800. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం హైదరాబాద్ భూభాగంలో రోడ్ల విస్తీర్ణం 18% ఉండాలి. కానీ రహదారులు ఇరుకైపోయాయి. వాహనాల రద్దీకి తగ్గట్లు రోడ్ల విస్తరణ లేక అవస్థలు పడుతుంటే మెట్రో రైల్ ప్రాజెక్టుతో ఉన్న రోడ్లు మరింత ఇరుకైపోయాయి. మొదట్లో 9% ఉన్న రహదారుల విస్తీర్ణం మెట్రో పనులు మొదలయ్యాక 6%కి కుంచుకుపోయాయంటే రహదారుల పరిస్థితి అర్థమవుతుంది. రోడ్లు చిన్నగైపోయినాయి. అంటే రోడ్లు చిన్నగా అవటం అంటే వాహనాల సంఖ్య పెరగటం వల్లను, రోడ్లని, ఫుట్పాత్లని ఆక్రమించుకుని వ్యాపారాలు, కట్టడాల నిర్మాణాలు చేసేవాళ్ళు పెరగటంతో స్పేస్ కుదించుకుపోయింది. ఈ రోజుకి ఒక్క గ్రీనరీనే కాదండి, రోడ్డు యొక్క విస్తీర్ణం కూడా బాగా కుచించుకుపోయింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 18% ఆఫ్ ది ఏరియా మస్ట్ బి ఇయర్ మార్క్డ్ ఫర్ ద రోడ్స్. కానీ హైదరాబాదులో మెట్రో పనుల ప్రారంభం కాగటానికి ముందు 8% ఉండేటటువంటి రోడ్డు వైశాల్యం ఈ మెట్రో కోసం నిర్మాణాలు చేపడుతూ దాన్ని 6 లేదా 5.75%కి రోడ్డు విస్తీర్ణం తగ్గిపోయింది. రహదారిపైకి రావాలంటే దడ, పద్మవ్యూహంలో ఇరుక్కుపోతామని, ఇంటికి చేరేదాకా భయం. తమ జీవితం రహదారులపైనే తెల్లారిపోతుందేమోనని ముందుకు పోలేం, పక్కకు పోలేం. అసహనాన్ని పంటి బిగున భరిస్తూ ఎంత పెద్ద వాహనాన్నైనా హైదరాబాద్ రోడ్లపై ఎడ్లబండ అనుకుని నడుపుకోవడమే. కిలోమీటర్ దూరం కూడా ఎప్పటికల్లా చేరతామో చెప్పలేని దుర్భరమైన, దుర్భేద్యమైన ట్రాఫిక్ పద్మవ్యూహం. సగటు ఉద్యోగి సకాలంలో ఆఫీసుకు చేరుకోలేడు. పిల్లలు స్కూళ్లకు ఎప్పుడు చేరుకుంటారో వాళ్ళ చేతుల్లో లేదు. హైదరాబాద్ ట్రాఫిక్లో నడపాలంటే నిత్య నరకంగా ఉంది ప్రతి ఒక్కరికి.
ఈ సమస్యకి పరిష్కారాలు ఉన్నాయి. మన సిస్టమ్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఐఆర్సీ కోడ్ అని మనకి బైబిల్ లాంటివి ఉంది. అవి హైవేస్ యూజ్ చేసేటప్పుడు, హైవేస్ నిర్మించేటప్పుడు చేస్తూ ఉన్నారు. కానీ సిటీ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఫుట్పాత్స్ లేకపోవటం కానివ్వండి, అవి చేయలేకపోతున్నారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తూ ఉంటే, ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కైవేస్ కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ కానీ ఇలాంటివి తీసుకురావాలంటున్నారు. దాంతోపాటు ఎడ్యుకేట్ చేయాలి. అసలే కాంక్రీట్ జంగిల్ లాంటి నగరం, ఎటు చూసినా సిమెంట్, ఇనుము పోతపోసిన భారీ భవంతులు, ఇక రోడ్లపై వేడివేడి పొగలు వదిలే లక్షల వాహనాలు. మహానగరంలో స్వచ్ఛమైన గాలి కరువైపోయింది. మరోవైపు పచ్చదనం కనుమరుగైపోతోంది. గతంలో 18% ఉన్న గ్రీనరీ ఇప్పుడు ఏకంగా 5% తగ్గింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఒకప్పుడు ఆడంబరానికి చిహ్నంగా ఉన్న కారు ఇప్పుడు మధ్యతరగతి జీవికి కూడా అవసరంగా మారిపోయింది. ప్రయాణ సౌలభ్యం కోసం సొంత వాహనం సమకూర్చుకునే కుటుంబాల సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు ఎంత ఉన్నత కుటుంబమైనా ఇంట్లో ఒక కారు మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు సంపన్న కుటుంబాల్లో మనిషికో కారు ఉంటోంది. సమాజంలో నియోరిచ్ అనే వర్గం ఒకటి ఏర్పడింది. అత్యంత సంపన్న వర్గానికి చెందిన కుటుంబాల్లో సాధారణంగా కారులో ఒకరు మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారు. అంటే డ్రైవర్తో కలిపితే 2. ఇది వరకంటే కారు ఉన్నత కుటుంబాల ఆడంబరం. కానీ ఇప్పుడు మధ్యతరగతి కూడా ప్రయాణ అవసరాల కొద్దీ ముచ్చటపడి కొనుక్కుంటోంది. ఇక ప్రైవేటు బ్యాంకులు పోటీపడి రుణాలిస్తూ ఉండడంతో వాహనాలు కొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక చోటి నుండి మరో చోటికి వెళ్లాలంటే దూరంతో సంబంధం లేకుండా పెరిగిపోతుంది ప్రయాణ సమయం. దీంతో కాస్త పెద్ద పిల్లలున్న ప్రతి ఉన్నత మధ్యతరగతి కుటుంబానికి కారు తప్పనిసరి అవసరం అయిపోతోంది. స్కూలు చదువుల దాకా పిల్లలు ద్విచక్ర వాహనం మీదే తిప్పే తల్లిదండ్రులు వాళ్ళు హైస్కూల్కి వచ్చేసరికి చిన్నదో పెద్దదో తమ స్తోమతను బట్టి అవసరమైతే కాస్త ధైర్యం చేసైనా పెద్ద కారునే కొంటున్నారు. వరకు లగ్జరీగా ఉండేది ఇప్పుడు నెసెసిటీగా మారిపోయింది. కాబట్టి అది ఎంత పెరిగినా కానీ అంటే వాహనాలు కొనకూడదు అనేది నిబంధన అయితే పెట్టలేరు. నేటి తరం ప్రారంభ వేతనమే 5 అంకెలతో మొదలవుతోంది. కొలువులో చేరిన 2 ఏళ్లకి కారు రుణం తీర్చే ఆర్థిక స్థోమత వస్తోంది. దీంతో యూత్ కు జాబులో చేరగానే సొంత కారే ఫస్ట్ ప్రయారిటీగా మారుతోంది. దీనికి తోడు కారు అనేది సోషల్ స్టేటస్ గా మారిపోయింది. కొత్తగా బైక్ కొందామన్నా ₹1,00,000 దాకా పెట్టాల్సిందే. దీంతో 4 సభ్యులు ఉన్న కుటుంబం కారే బెస్ట్ అనుకుంటోంది. ప్రస్తుతం నగర రోడ్లపై సుమారు 5 లక్షలకు పైగా కార్లు తిరుగుతున్నాయి. కార్ల తర్వాతి స్థానం బైక్లదే. నగరంలో 18 లక్షలకు పైగా బైకులున్నట్లు అంచనా. ఇక హైదరాబాద్ లో కాలం చెల్లిన వాహనాల సంఖ్య కూడా తక్కువేం కాదు. 15 ఏళ్లు దాటిన వాహనాల సంఖ్య గ్రేటర్ పరిధిలో 8,70,000 పైమాటే. ఈ రోజున కిలోమీటర్కి ఒక కిలోమీటర్ స్క్వేర్ మీటర్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్ల మీద ఉండే వాహనాల డెన్సిటీ ఈ రోజున 17,800 వాహనాలు ఉన్నాయి అనేది నిజానికి వన్ ఆఫ్ ది చెప్పాలంటే ఎక్కువ బిజీగా ఉన్నటువంటి నగరంగా మనం హైదరాబాద్ నగరాన్ని పేరు. వాహనాలు పెరిగే కొద్దీ హైదరాబాద్ రోడ్లు ఇరుకైపోతున్నాయి. రద్దీ విపరీతంగా పెరిగిపోయి ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ హైవేలు, రింగ్ రోడ్లు ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేసేందుకు స్కై ఓవర్ల నిర్మాణానికి తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. మరి ఇవైనా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాయా? హైదరాబాద్ ఇలా ట్రాఫిక్ కష్టాలు తీరుస్తాయా? హైదరాబాద్ లో డ్రైవింగ్ చేయాలంటే ఎంతో సహన, ఓపిక ఉండాలి. పద్మ వ్యూహాన్ని ఛేదించే నైపుణ్యం ఉండాలి. సిటీ రోడ్లపై వాహనాల సగటు వేగం 10-15 కిలోమీటర్లంటే ప్రజల విలువైన సమయం ఎలా రోడ్ల పాలవుతుందో అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరించకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం. నగరం విస్తరిస్తున్నా అన్ని ప్రాంతాలకు ప్రజా రవాణా సదుపాయం లేదు. ఉన్న సిటీ బస్సులు ఎప్పుడొస్తాయో తెలీదు. అందులో సీటు దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. రాత్రి 9 దాటితే చాలా ప్రాంతాలకు సిటీ బస్ సర్వీసులు ఉండవు. బస్ స్టాపుల్లో పడిగాపులు కాయలేక, బస్సులో సర్కస్ ఫీట్లు చేయలేక అప్పో సప్పో చేసైనా ప్రతి ఒక్కరూ సొంత వాహనం కొనుక్కుంటున్నారు. ఇవన్నీ రోడ్ల మీదకి వచ్చేసరికి ట్రాఫిక్ లో చుక్కలు కనిపిస్తున్నాయి. దారిలో పెట్టేందుకు అధికార యంత్రాంగం ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. కొన్ని సత్ఫలితాలనిస్తున్నా సమస్య తీవ్రత మాత్రం అలాగే ఉంటోంది. ఫుట్పాత్తుల ఆక్రమణ పాదచారులకు ప్రాణాంతకంగా మారిపోతోంది.
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ఎక్స్ప్రెస్ హైవేలు, మెట్రో రైళ్లంటూ చాలా ప్రయోగాలు చేశారు. ఇప్పుడు కొత్తగా స్కై ఓవర్ల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ స్కై ఓవర్లు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్దమైంది. ఇందుకు అవసరమైన భూసేకరణ కోసం మరో 14,000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఇంత చేసినా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచకుండా, అన్ని కాలనీలకు, ప్రజల అవసరాలకు తగ్గట్లు సిటీ బస్సులు నడపకుండా కొత్త ప్రయత్నాలతో ఫలితం ఉంటుందా అన్నదే ప్రశ్న. పెరుగుతున్న నగర అవసరాలకు తగ్గట్లు రోడ్ల విస్తరణ జరగడం లేదు. హైదరాబాద్ మొత్తం విస్తీర్ణంలో రోడ్లు కేవలం 6%. ఇప్పుడున్న వాహనాల రద్దీని తట్టుకోవాలంటే రోడ్ల విస్తీర్ణం మరో 12% పెరగాలి. వాహనాల సంఖ్యతో పోటీ పడుతూ రోడ్లను విస్తరించడం కూడా ఆచరణ సాధ్యం కాదు. హైదరాబాద్ లో కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కానీ నగర రోడ్లపై తిరిగే కార్లలో ప్రయాణించే వారి సంఖ్య 10%కి మించదు. కానీ ఈ కార్లు మాత్రం 70% రహదారులు ఆక్రమిస్తున్నాయి. సిటీ బస్సులు, లోకల్ ట్రైన్ సౌకర్యాలు విస్తరించకపోవడంతో ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాన్నో, సొంత కారును సమకూర్చుకుంటున్నారు. సమస్యకు మూలమెక్కడో తెలిసినా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు శూన్యం. ఈ ట్రాఫిక్ మనుషుల వల్ల అవుతున్న ట్రాఫిక్ కాదు, వాహనాల వల్ల అవుతున్న ట్రాఫిక్. అందుకని ఏమవుతుంది, వాహనాలు పెరిగే కొద్దీ అంతర్జాతీయంగా అనుభవాలు ఉన్నాయి. వాహనాలను ఎక్కడో ఒక చోట నియంత్రించకపోతే ట్రాఫిక్ ఇంప్రూవ్ కాదు. దాని సంబంధిత సమస్య ఏంటంటే కాలుష్యం. ఈరోజు చాలా తీవ్రమైనటువంటి కాలుష్యమైన నగరాల్లో ఇండియన్ సిటీస్ ఒకటిగా ఉన్నాయి. నాయిస్ పొల్యూషన్ చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎవరికి సహనం లేదు. రోడ్డు మీద వెళ్తే సిగ్నల్, ఎర్ర సిగ్నల్ ఉన్నా వీడికే దారి కావాలి, గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు ఎట్లాగో వీడికే దారి కావాలి. ఆ హాంకింగ్, ఆ అసహనం మనుషులు పెరిగిపోయి డయాబెటీస్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ రోజున కిలోమీటర్కి ఒక కిలోమీటర్ స్క్వేర్ మీటర్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్ల మీద ఉండే వాహనాల డెన్సిటీ ఈ రోజున 17,800 వాహనాలు ఉన్నాయి అనేది ఇది నిజానికి వన్ ఆఫ్ ది చెప్పాలంటే ఎక్కువ బిజీగా ఉన్నటువంటి నగరంగా మనం హైదరాబాద్ నగరాన్ని పేర్కొనాలి. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 60 లక్షల వాహనాలున్నా కాలినడకని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. రోడ్ల మీదకు వచ్చే వారి ప్రాణాలకు నగరంలో గ్యారంటీ ఉందా అంటే అదో భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే 4 అడుగులేసేందుకు కూడా వీలైనంతగా రాజధానిలో రోడ్లు ఆక్రమణకు గురయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ జనాభాలో 40% మంది పాదచారులే. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. దేశంలో ఏ మెట్రో సిటీలో లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్పాత్లు ఆక్రమణకు గురవుతున్నాయి. పాత బస్తీలోని చార్మినార్, మదీనా, YMCA, అబిడ్స్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నగరంలో జనసంద్రంగా ఉండే అమీర్పేట్, కోటి, చికడపల్లి, కూకట్పల్లి ఏరియాల్లో కాలు మోపడమే కష్టమయ్యేలా ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమణలో చిక్కుకున్నాయి. సిటీ కంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ పాపులేషన్, 30 to 40% ఆఫ్ పాపులేషన్ నడిచే పోతుంది పని చేయడానికి. బడికి, గవర్నమెంట్ స్కూల్కి పోయే విద్యార్థులందరూ ఎవరికి అమ్మా నాన్న వచ్చి ఒక కార్లోనో మోటార్ బైక్లోనో డ్రాప్ చేసే పరిస్థితి లేదండి. వాళ్ళకి నడుస్తేనే వాళ్ళకి పోగలరు స్కూల్కి. అలానే బీదవాళ్ళు నడిచే పోతున్నారు పనికి పోవడానికి, లేకపోతే హాస్పిటల్ పోవడానికి, ఎక్కడన్నా వాళ్ళకి బంధువులు మిత్రులు కలవడానికి అందరికీ వాళ్ళకి ఫుట్పాత్ అనేది చాలా అవసరం అండి. హైదరాబాద్ నగరంలో పెడెస్ట్రియల్ క్రాసింగ్ అన్నది అత్యంత అరుదు. రద్దీ రోడ్లపై రోడ్డు దాటాలంటే పాదచారులకు నరకయాతనే. దూసుకెళ్లే వాహనాల మధ్య ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తోంది. నగరంలో రోడ్లు దాటుతూ ఎంతో మంది చనిపోవడమో, గాయపడడమో సాధారణమైపోయింది. విదేశాల్లో ప్రతి 300 మీటర్లకు ఓ జీబ్రా క్రాసింగ్ లైన్ ఉంటుంది. పాదచారులు ఈజీగా క్రాస్ చేసే వీలుంటుంది. కానీ 1 కోటి జనాభా దాటిన హైదరాబాద్ లో అవకాశమే లేకుండా పోయింది. ఒక్క చోటు నుంచి ఇంకో చోట రోడ్డు క్రాస్ చేయకపోతే మళ్ళీ ఎలా వెళ్తామండి? ఇదంతా ఎసెన్షియల్ టు ద సిటీ ఇట్ సెల్ఫ్. ఇన్ఫాక్ట్ ఒక పెద్ద మనిషి చెప్పారు, ఇట్ ఈస్ లైక్ ద సోల్ ఆఫ్ అవర్ బాడీ. ఫుట్పాత్స్ అండ్ పెడెస్ట్రియన్ క్రాసింగ్స్ ఆర్ లైక్ ద సోల్ ఆఫ్ ద సిటీ ఇట్ సెల్ఫ్. అన్నిటికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే దానికి మెయిన్ ఆర్టరీ ఈజ్ లైక్ ద బ్లడ్ ఆర్టరీ is the footpath and pedestrian crossing. రద్దీ ప్రాంతాల్లో ఫుట్పాత్లను ఆక్రమించేస్తున్న ట్రాఫిక్ ను పర్యవేక్షించే పోలీసులది ప్రేక్షక పాత్రే. తరచూ దాడులు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా ఆక్రమణదారులు అదరడం లేదు.
ఫుట్పాత్ల నుంచి కదలడం లేదు. పాదచారుల కోసం నగరంలోని రద్దీ ప్రాంతాల్లో స్కై వాక్స్ నిర్మిస్తామని జీహెచ్ఎంసీ ప్రతి ఏటా ఊదరగొడుతున్నా ఆచరణకు మాత్రం అది ఆమడ దూరం. భారతదేశం మొత్తం చూస్తూ ఉంటే 1,40,00,000 మంది చనిపోతూ ఉంటే దాంట్లో 50% కంటే ఎక్కువ మంది పాదచారులే అవటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దాంట్లో అంటే 50% యాక్సిడెంట్స్ డైరెక్ట్గా రెడ్యూస్ చేయాలంటే ఫుట్పాత్స్ నిర్మించాలి. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా లోకోమోషన్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఓన్లీ వాహనం ఉండాలని అది కాదు. ఫస్ట్ ఫుట్పాత్లతో స్టార్ట్ చేయాలి. నాన్ మోటరైజ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే సైకిల్ ట్రాక్స్ నిర్మించడం కానీ లేకపోతే ఫుట్పాత్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానీ, దాని తర్వాత మనం ఆలోచించాల్సింది వాహనాల్ని ఎలా ఈజ్ చేయాలి. పాదచారుల కోసం గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిరుపయోగమవుతున్నాయి. బేగంపేట ఏరియాలో జీహెచ్ఎంసీ ఎఫ్ఓబీలు నిర్మించింది. మెహదీపట్నంలో ఎన్ఎండిసి వద్ద సంవత్సరాలుగా మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కడుతూనే ఉన్నారు. అయితే పాదచారులకు ఏమాత్రం సౌకర్యం లేని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై మహిళలకు, వృద్ధులకు రక్షణ కరవవుతోంది. నగరంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అడ్వర్టైజ్మెంట్లను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తారన్నది బహిరంగ సత్యం. సాధారణంగా 50 కిలోమీటర్ల స్పీడ్ పర్మిషన్ ఉన్న చోటే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలన్న నిబంధన ఉంది. కానీ అత్యంత రద్దీ ప్రాంతాల్లోనే ఎఫ్ఓబీలను ముందు చూపు లేకుండా నిర్మించారు అధికారులు. మెట్రో కారిడార్ పనుల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలన్నీ కూల్చేసే అవకాశం ఉందంటున్నారు. ఫుట్పాత్లు లేక రోడ్లపై నడుస్తూ జంట నగరాల్లో తరచూ ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 60 అడుగుల రోడ్డుకి 1.5 మీటరు, 80 అడుగుల రోడ్డుకు 2 మీటర్లు, అంతకంటే వెడల్పైన రోడ్లకు 3 మీటర్ల మేర ఫుట్పాత్లు నిర్మించాల్సి ఉంటుంది. కానీ గ్రేటర్ సిటీలో చూద్దామన్నా అలాంటివి ఎక్కడా కనిపించవు. పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, హారన్ల మోత చెవులకు చిల్లులు పొడుస్తూ ఉంటే రోడ్లపైకొచ్చిన పాపానికి నగర జీవికి కొత్త రోగాలొస్తున్నాయి. ఈ ట్రాఫిక్ కష్టాలన్నింటికీ చెక్ పెట్టేందుకే ఎస్ఆర్డిపి ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది తెలంగాణ సర్కార్. గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు తోడు ధ్వని, వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. చాలా చోట్ల పరిమితికి మించి కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తోంది. ఓవైపు ఊపిరి సలపనీయని కాలుష్యం, ఇంకోవైపు చెవులు దిబ్బళ్లు పడేలా హారన్ మోతలు. మహానగరంలో రోడ్డెక్కితే చాలు ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా కొత్త రోగాలు కొని తెచ్చుకున్నట్లవుతోంది. ఈ ట్రాఫిక్ మనుషుల వల్ల అవుతున్న ట్రాఫిక్ కాదు, వాహనాల వల్ల అవుతున్న ట్రాఫిక్. అందుకని ఏమవుతుంది, వాహనాలు పెరిగే కొద్దీ అంతర్జాతీయంగా అనుభవాలు ఉన్నాయి. వాహనాలను ఎక్కడో ఒక చోట నియంత్రించకపోతే ట్రాఫిక్ ఇంప్రూవ్ కాదు. దాని సంబంధిత సమస్య ఏంటంటే కాలుష్యం. ఈరోజు చాలా తీవ్రమైనటువంటి కాలుష్యమైన నగరాల్లో ఇండియన్ సిటీస్ ఒకటిగా ఉన్నాయి. నాయిస్ పొల్యూషన్ చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎవరికి సహనం లేదు. రోడ్డు మీద వెళ్తే సిగ్నల్, ఎర్ర సిగ్నల్ ఉన్నా వీడికే దారి కావాలి, గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు ఎట్లాగో వీడికే దారి కావాలి. ఆ హాంకింగ్, ఆ అసహనం మనుషులు పెరిగిపోయి డయాబెటీస్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ధూళి కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. ఓ ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ చాలా చోట్ల ఈ కాలుష్యం 100 మైక్రోగ్రాములు మించిపోతోంది. ఇక రోడ్లపై శబ్దాలు 50 నుంచి 55 డెసిబుల్స్ మించితే ఇబ్బందికరం. నగరంలో చాలా చోట్ల ధ్వని కాలుష్యం 65 నుంచి 75 డెసిబుల్స్ దాకా ఉంటోంది. కుర్రకారు మోడిఫైడ్ హార్న్స్ ను మోతమోగిస్తూ ఉండడం, స్పోర్ట్స్ బైక్స్, ఎస్యూవీ, ఎంయూవీ వాహనాల ధ్వనులతో శబ్ద కాలుష్యం హద్దులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 100 ట్రాఫిక్ జంక్షన్లలో హారన్ల మోత మితిమీరిపోతోందని ట్రాఫిక్ యంత్రాంగం అంచనా వేస్తోంది. ఆయా కూడళ్లలో వాహనదారులు సహనం కోల్పోయి విపరీతంగా హారన్లను వినియోగిస్తున్నారు. పారడైజ్, పంజాగుట్ట కూడళ్లలో 75 డెసిబుల్స్, అబిడ్స్ లో 74, జేఎన్టీయూలో 70, జీడిమెట్లలో 67, తార్నాక, గచ్చిబౌలి ప్రాంతాల్లో 65 డెసిబుల్స్, జూబ్లీహిల్స్ లో 61, జూ పార్క్ వద్ద 60 డెసిబుల్స్ సౌండ్ వినిపిస్తోంది. ఈ కాలుష్యం పీల్చలేం, ఈ శబ్దాలు వినలేం. భాగ్యనగరంలో మోతాదుకు మించిన శబ్ద వాయు కాలుష్యాలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక చార్మినార్లోనే 120కు పైగా సౌండ్ డెసిబుల్ రికార్డ్ అయితే
100 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా వాయు కాలుష్యం ఉంది. దేశంలో అత్యధిక వాయు కాలుష్య నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్ 4వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ తర్వాత కోల్కతా, ముంబై, హైదరాబాద్ ఈ జాబితాలో ఉన్నట్లు సిపిసిబి తాజా నివేదిక వెల్లడించింది. బాల్నగర్, పారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్ హౌస్, కూకట్పల్లి, సైనిక్పురి, నాచారం, జూ పార్క్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళి కాలుష్యం 100 మైక్రోగ్రాములకు మించిపోయి ప్రాణాంతకంగా మారుతోంది. మెట్రో పనులతో పాటు నగర రహదారులపై నిత్యం విద్యుత్, మంచినీరు, రహదారుల నిర్మాణం, టెలిఫోన్ కేబుల్స్ కోసం జరుపుతున్న తవ్వకాలతో ధూళి కాలుష్యం పెరుగుతోంది. పనులయ్యాక నిర్మాణ వ్యర్థాలను అలాగే వదిలేయడం, వాహనాల వేగానికి రోడ్లపై రేగే దుమ్ము, ధూళి, డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగ అన్ని కలిసి కాలుష్యం కోరలు చాస్తోంది. పీసీబీ లెక్కల ప్రకారం ధూళి కాలుష్యం ఘనపు మీటర్ గాల్లో 60 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ నగరంలో చాలా చోట్ల 100 మైక్రోగ్రాములు మించుతోంది. నగరంలో ఇన్ని లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటే ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఉన్న సిబ్బంది సంఖ్య కేవలం 3000. ప్రతిరోజు అదనంగా 1000 వాహనాలు రోడ్లపైకి చేరుతున్నాయి. ఇలా ఏటా 3 లక్షల దాకా పెరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ అంతరాయాలతో పాటు కాలుష్యం పెరిగిపోతోంది. ట్రాఫిక్ యంత్రాంగం ఎన్ని మార్పులు తీసుకొస్తున్నా అసలు సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. మనకేంటంటే ఇప్పుడు రోడ్లు వేయటాలు, లేకపోతే ఈ తవ్వటాలు, లేకపోతే ఈ కేబుల్ లేయింగ్ వ్యవస్థలు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు డెవలప్ అవుతున్న సొసైటీ అనమాట. ఈ సొసైటీలో ఇటువంటి ఇబ్బందులు తప్పదనమాట. ఎందుకంటే మనం ఇంకా ఎదగాలనుకున్నప్పుడు ఈ చిన్న వాటిల్ని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కానీ కూడా అది వీలైనంత తక్కువ ఇన్కన్వీనియన్స్ అయ్యేటట్టు చేయాలనేటటువంటిది మా ఆలోచన కూడా అన్నమాట. పబ్లిక్కి ఒకవేళ తవ్వటం అనివార్యం అయితే కనుక దాంతో పబ్లిక్ వీలైనంత తక్కువ ఇన్కన్వీనియన్స్గా ఉండేటట్టు, తక్కువ ఇబ్బందిగా ఉండేటట్టుగా చేయాలనేది ఆలోచన. సిటీలో ఇంకా సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. దాదాపు 20 లక్షల మంది వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సులు లేవు. ఫ్రీ లెఫ్ట్, బస్ బే, యూటర్న్ పద్ధతుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ మీదున్నారు. భాగ్యనగరానికి మరో మణిహారం మెట్రో రైల్. మెట్రో రైల్ మరికొద్ది నెలల్లో దూసుకెళ్లబోతోంది. మెట్రో రైలుతో హైదరాబాద్ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గుతుందా? ట్రాఫిక్ సమస్యలు తీరుతాయా? హైదరాబాద్ మెట్రోతో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తీరతాయన్న నమ్మకంతో చాలా మంది ఉన్నారు. అయితే మెట్రో రైలు వచ్చినా దానికి తగ్గట్లు పారా ట్రాన్స్పోర్ట్ లేకపోతే ప్రయోజనం ఉండదనేది నిపుణుల అభిప్రాయం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ సర్కార్ ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. అసలు ట్రాఫిక్ పోలీసులు లేని రోడ్లుగా నగరాన్ని మలచాలన్నది కేసీఆర్ సంకల్పం. సిగ్నల్స్ లేకుండా స్కై ఓవర్లు, ఫ్లైఓవర్లతో సాఫీగా ట్రాఫిక్ సాగేలా సరికొత్త ప్రాజెక్టుకు కార్యరూపం దాల్చబోతోంది. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కారు కొత్త ప్రాజెక్టులతో సిద్ధమవుతోంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలపై నిపుణులతో అధ్యయనం చేసిన టీ సర్కార్ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది. స్కై ఓవర్ల నిర్మాణంతో కీలక ప్రాంతాల కూడళ్లలో రద్దీని నియంత్రించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. తొలిగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో స్కై ఓవర్లను నిర్మించి ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొదటి విడతలో ఈ 2 నిర్మాణాలు పూర్తయితే సిటీలోని ప్రధాన జంక్షన్లలో స్కై ఓవర్లను నిర్మించేలా అధికార యంత్రాంగం సర్వే నిర్వహిస్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 20 వరకు ఫ్లైఓవర్లు, జంక్షన్లను నిర్మిస్తారు. వీటి కోసం దాదాపుగా 2600 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులను డీబీఎంటీ పద్ధతిలో, అంటే డిజైన్, బిల్డ్, మెయింటైన్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేపడతారు.
2.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టులు నిర్మించాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. పనులు పూర్తయిన తర్వాత 6 నెలలకు వాయిదా చొప్పున 10 ఏళ్ల కాలంలో మొత్తం వ్యయాన్ని వడ్డీతో సహా జీహెచ్ఎంసీ కాంట్రాక్టు సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ తరపున రాష్ట్ర ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. మరోవైపు మెట్రో రైలు నిర్మాణం పూర్తయితే రోడ్లపై వాహనాల రద్దీ చాలా వరకు తగ్గుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకే అవాంతరాలు లేకుండా మెట్రో పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలును ఆశ్రయిస్తారని అంచనా వేస్తున్నారు. రోడ్లపై వాహనదారులు ట్రాఫిక్ జామ్లలో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడరాదని భావిస్తున్న సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ లో తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి ఇలా 4 దిక్కులు కలిసేలా భారీ రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణానికి సన్నద్దమైంది. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ కు ట్రాఫిక్ సమస్య నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుందనే ఆశాభావంతో నగరవాసులున్నారు. బ్రాండ్ హైదరాబాద్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.